తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, రాబోయే విపత్తు షష్టగ్రహ కూటమి నిజంగా విపత్తు అనే అనాలా, లేదంటే ఇదంతా నార్మల్ గానే ఉండబోతుందా? అసలు ఏమని మిమ్మల్ని అడగాలో నాకైతే అర్థం కావట్లేదు. షష్టగ్రహ కూటమి అంటే భయపడుతున్నాం గురువుగారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సంథింగ్ ఏదో జరగబోతుంది. 6 గ్రహాలు ఒకే చోట చేరుతున్నాయంటే విపత్తు 2020లో వచ్చిన కరోనాలానే ఇంకోటి కూడా రాబోతుంది అంటారు. మరి మీరేం చెప్పబోతున్నారన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం. నానా ఈ షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటువంటి పదాలు కొన్ని సినిమాల్లో ఎక్కువ వాడుతుంటారు పూర్వకాలంలో. పంచగ్రహ కూటమిలో పుట్టినటువంటి కన్యను బలిస్తే మన పనులు పూర్తవుతాయని చెప్పి పాతాళ భైరవి సినిమా దగ్గర నుంచి వింటున్నాం. ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భైరవులే తయారవుతున్నారు. అట్లానే షష్టగ్రహ కూటమి ఇంతవరకు ఎప్పుడు జరగలేదా? జరిగే ఉంటుంది కదండి. అష్టగ్రహ కూటమి కూడా జరిగే ఉంటుంది నాకు తెలిసి. మరి అప్పుడు లేని విపత్తులు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? అవునా? కరోనా అప్పుడు ఏ 6 గ్రహాలు కలిసినని చెప్పి కరోనా వచ్చింది? దానికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు దీనికి దానికి లింక్ చేసి చెబుతున్నారు జనాలు. చాలా మంది కొత్త కొత్త వైరస్లు వస్తాయి, ప్రపంచం మొత్తం ప్రళయం వస్తుంది, మునిగిపోతుంది, చచ్చిపోబోతున్నారు. ఈ మొత్తం ఓ మాట చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది ఒక టార్చ్ లైట్ లాంటిది. చీకట్లో చిరుదీపం లాంటిది టార్చ్ లైట్. చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాం, చిన్న చిరుదీపం కనబడ్డ ఆశ పెరుగుతుంది కదా, అలాంటిదే జ్యోతిష్ శాస్త్రం. మనిషి జీవన విధానానికి ఒక దీపం అవ్వాలి, కానీ ఇంట్లో ఉండే దీపాన్ని ఆర్పుకునే విధంగా జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా లేదు నాన్న. చాలామంది భయపెడుతున్నారు షష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, రేపు ఇదే జరగబోతుంది, ఎల్లుండి ఇది జరగబోతుందని. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. షష్టగ్రహ కూటమి అంతకు ముందు జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతాయి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాకపోతే కొన్ని రాసుల వాళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతుంది, అంతేగాని ప్రపంచం మొత్తం ఏ రాసుల వాళ్ళు లేరుగా. ఇప్పుడు మనం ఒక 4 రాసులు 3 రాసులు ఉంటాయి నాన్న. ఈ 3 రాసుల వాళ్ళే ప్రపంచం మొత్తం లేరుగా, మిగిలిన రాసుల వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరూ బాగానే ఉంటారుగా. మన కరోనా వచ్చింది, నిజంగానే భారీ ప్రాణ నష్టం జరిగింది, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారుగా. అవునా? అంటే అలాంటివి రావాలి అని కానీ వస్తాయి అని కానీ అసలు ఎక్కడ ఏ రకమైనటువంటి దాఖలాలు ఈ షష్టగ్రహ కూటమితో లేవు. కాకపోతే దీని ఇంపాక్ట్ రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి 3వ ప్రపంచ యుద్ధానికి నాందిగా మారబోతుంది. అది మాత్రం కరెక్ట్. ఓకే, అంటే 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. అది నాంది ఈ సంవత్సరంలో జరగడానికి దాఖలాలు కనబడతాయి తప్పనిసరిగా. ప్రపంచ వినాశనం అంటే ఇంకదే 3వ ప్రపంచ యుద్ధం. చిన్న మాటలతో యుద్ధాలతో ప్రారంభమయ్యి అది నాంది అంటాం కదా, ప్రారంభం. ఇవన్నీ పూర్తి చేస్తారు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. దానికి శంకుస్థాపన ఇప్పుడు జరుగుతోంది, పునాది. ఇక భవిష్యత్తులో అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి తప్పనిసరిగా. అవి కూడా మనం గమనిస్తూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది. నిజంగానే కొన్ని దేశాల వాళ్ళు ప్రశాంతంగా వ్యవహరిస్తుంటే కొన్ని దేశాల వాళ్ళు రెచ్చగొట్టడం అనేది జరుగుతుంటుంది. ఇటీవల నిన్న వాటిలో కూడా ఏదో జరిగింది, పాకిస్తాన్ ఇండియాకు మధ్యలో పుల్వామా లాంటిది ఒకటి జరిగింది. ఇవాళ కూడా పాకిస్తాన్ ఓడల మీద ఏదో కాల్పులు జరిగినాయి, ఇది ఇదని. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు నాంది పలకడానికి అవకాశం ఉంది. అంతేకాని కొత్త వైరస్లు వస్తాయి, ఇంకో కరోనా వస్తుంది, ప్రాణ నష్టం జరిగిపోతుంది, ఇలాంటివి ఇప్పట్లో ఏమీ లేవు ముఖ్యంగా. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల అతి ఎక్కువగా నష్టపోయేటువంటి రాసులు ఒక 3 రాసులు ఉన్నాయి. ఓకే, ఏంటంటారు? మీనం, మేషం, సింహం. 3 రాసులు మాత్రమే ఈ 6 గ్రహాల కలయిక వల్ల కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. నష్టం అంటున్నారు అంటే అది ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా అనారోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి, అలాగే గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లటం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళల్లో అతి ఎక్కువగా సింహరాశి, మీనరాశి వాళ్ళకి బాగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి అంటారా, పర్లేదు, మళ్ళీ గురుడు కూడా తృతీయంలోకి వస్తున్నాడు కాబట్టి కొంతవరకు నెట్టుకొస్తాడు, దాంట్లో పెద్ద సమస్య ఉండదు. ముఖ్యంగా మీనరాశిలోనే ఈ 6 గ్రహాలు కలుస్తున్నాయి. దాంట్లో శని రాహుల కలయిక కూడా ఒకటి కలుస్తుంది, చంద్రుడు కలుస్తున్నాడు, బుధుడు కలుస్తున్నాడు. ఏవైతే కలవకూడని గ్రహాలు ఉన్నాయో అవి కలుస్తున్నాయి. కాబట్టి కొంతవరకు మీనరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి ఎందుకు చెబుతున్నాను అంటే, సింహరాశి నుంచి మీనరాశి 8వ స్థానం అవుతుంది, అష్టమ స్థానం అంటాం. అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు, శుభగ్రహాలు కూడా నీచ
యోగానిచ్చేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అందులో నీచగ్రహాలతో ఉచ్చగ్రహాలు కలిగినా కూడా అవి కూడాను నీచగ్రహాలు ఇవ్వగలిగినటువంటి స్వభావాన్ని ఇవ్వగలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా అష్టమ స్థానం అనేటువంటిది అరిష్ట స్థానం అంటాం. కాబట్టి తప్పనిసరిగా సింహరాశి వాళ్ళకి ఒకంత ప్రమాదకరంగా ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతూ ఉన్నాయి. మీ సెకండ్ అంటే నెంబర్ 1 పొజిషన్లో సింహరాశి ఉంటే నెంబర్ 2 పొజిషన్లో మీనరాశి ఉంటుంది, నెంబర్ 3 పొజిషన్లో మేషరాశి ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటారు వీళ్ళపైన? నాన్న షష్టగ్రహ కూటమి ఉండేదే 2 రోజులు నాన్న, 29వ తారీఖు 30వ తారీఖు. ఓకే. చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే 5 గ్రహాలే ఉంటాయి అక్కడ. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ 4 గ్రహాలే ఉంటాయి. దాని తర్వాత ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది, 3 గ్రహాలే ఉంటాయి. ఇంచుమించు రోజులు తేడాతోటే ఎవరు వాళ్ళు వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. రాహు కూడా ఏప్రిల్లో మారుతున్నాడు, మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు, అక్కడ ఒక గ్రహం వెళ్ళిపోతుంది. ఇంకేమున్నాయి? శని ఒక్కడు ఉంటాడు అక్కడ ఉండేది కదా. శని ఏళ్ళనాటి శని అందరికీ అలవాటైనటువంటి పరిస్థితి, అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ప్రతి 22.5 సంవత్సరాలకు ఒక్కోసారి ప్రతి రాశికి ఏళ్ళనాటి శని వస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. మొదటిసారి మనం చిన్నతనంలో ఉంటే తెలియదు, రెండవసారి వచ్చినప్పుడు కొంచెం కష్టాలను అనుభవిస్తాం, మూడోసారి పర్లేదనిపిస్తుంది, 4వసారి మనిషి ఉంటాడా లేదా అనేది గ్యారంటీ లేదు. అంటే మనిషికి ఒక 4 సార్లు వస్తుంది అంటారు, 5 సార్లు 6 సార్లు కూడా రావచ్చు. అంటే 100 సంవత్సరాల ఆయుష్లో 5 సార్లు వస్తుంది. 120 సంవత్సరాలు బ్రతికితే సంపూర్ణ ఆయుష్ 120 సంవత్సరాలు నాన్న. మనకి కలియుగంలో 100 సంవత్సరాలని ఎవరు అంటారు కానీ 100 ఏళ్ళైనా ఆరోగ్యంతో బ్రతకమని. అసలు బ్రతకాల్సింది 120 సంవత్సరాలు. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, గురుడు 16 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు మహర్దశలు ఉంటాయి. ఇవి మొత్తం కలుపుకుంటే 120 ఇయర్స్. ఓకే. అంటే వీటిని బట్టి మన ఆయుష్ కూడా లెక్కేసి ఉంటారంటారా? 120 సంవత్సరాలు. షష్టి పూర్తి ఎన్ని ఏళ్ళకి చేస్తాం మనం? 60 ఏళ్ళకి. మరి 120లో సగం ఎంత? 60 కదా, అర్ధాయుష్. ఓకే. అక్కడ మృత్యువుని శాంతింపజేసేటువంటి విధానమే షష్టి పూర్తి. షష్టి పూర్తి అంటే దండలు వేసుకోవడం, కేకులు కట్ చేసుకోవడం, కూల్ డ్రింకులు 1-2 స్టార్ వేసుకొని తాగడం, ఇది కాదు. షష్టి పూర్తి అంటే ఉగ్రరథ శాంతి అని చెప్పి పిలుస్తారు దాని సంస్కృతంలో. మృత్యువు 60 ఏళ్లకి అర్ధాయుష్ రాగానే మనం కబలించడానికి ఉగ్రరథమైనటువంటి రథాన్ని ఎక్కొస్తాడట. ఆ రథాన్ని మీద వస్తున్నటువంటి మృత్యువుని శాంతింపజేయటమే షష్టి పూర్తి పరమార్థం. 70 సంవత్సరాలకి భీమరథ శాంతి చేస్తాం, 84 సంవత్సరాలకి సహస్రచంద్ర దర్శనం చెప్పి చేస్తాం. అంటే 60 ఏళ్ళకి ఉగ్రరథం ఎక్కువచ్చాడు, 70 ఏళ్ళకి భీమరథం ఎక్కువ వస్తాడు, 84 ఏళ్ళకి ఒక మనిషి జీవితంలో లెక్క వేసుకోండి, 84 × 12 1000 పౌర్ణాలు వెళ్ళిపోతాయి. సహస్రచంద్ర దర్శనం చేస్తారు. అది చేస్తే అంటే ఇక్కడ షష్టి పూర్తి చేస్తే 10 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, 70 ఏళ్ళు భీమరథ శాంతి చేయించుకుంటున్నాడు. అది చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, సహస్రచంద్ర దర్శనం చేసుకుంటున్నాడు. అది చేసుకుంటే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది, టోటల్గా 120 ఇయర్స్ బతుకుతాడు మనిషి. ఇది మన కాలచక్రం మొత్తం. సో 120 సంవత్సరాలు బ్రతకాలి ఒక మనిషి అనేటువంటి వాడు కలియుగంలో. కాబట్టి ఈ గ్రహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని ఒక్కడే నన్ను భగవంతుడిని కోరుకోవాల్సింది ఏంటంటే నాకు కష్టాలు రావద్దు అని కోరుకోవద్దు, వచ్చిన కష్టంలోంచి బయటపడే మార్గాన్ని చూపించమని కోరుకోవాలి. ఇప్పుడు మా ఇంట్లో కత్తి నేను కోసుకుంటే రక్తం రాకూడదంటే ఎట్లా? కత్తి నాదే, చెయ్యి నాదే, కోసుకుంటే రక్తం రాదా? మరి మనం చేసిన తప్పుల ఫలితం మనం అనుభవించాలా లేదా కదా? అలా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు తీసుకుంటున్నాం, కష్టం వచ్చినప్పుడు కూడా తీసుకుందాం. భగవంతుడి పాదాలు పట్టుకుంటే కష్టాలు అనేటువంటి భవసాగరం నుంచి చక్కగా ఒడ్డుకు చేరుస్తాడు భగవంతుడు. అంతే, ఎలాంటి కూటమిలు వచ్చినా కూడా భగవంతుని కాళ్ళు పట్టుకుంటే మనల్ని ఏమీ చేయలేవు. ఒక దీంట్లో నాన్న చెరువులో చేపలు పెట్టేవాడు దిగాడు, అన్ని చేపలు పడుతున్నాడు, అన్ని వలలో పడుతున్నాయి. ఒక చేప వెళ్ళి వాడి కాలు దగ్గర పట్టుకొని ఆగిపోయింది. అక్కడ చెరువు అనేటువంటిది మన మానవ జీవితం, అక్కడ చేప అనేటువంటిది అది కూడా ఒక మానవ జీవి. అక్కడ చేపలు పట్టేటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. మిగిలిన చేపలన్నీ అడిగినాయిట, దాన్ని ఒక్కదాన్ని వదిలేసాం, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నావు అంటే అది నా శరణాగతి పొందింది, దాన్ని ఎందుకు పట్టుకుంటారా అన్నట్ట. మరి అంతకు మించి ఏం కావాలి? ఆయన పాదాలు పట్టుకుంటే అనిపోతున్నాయి కదా. కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి కూడా మన పూర్వజన్మ సుకృతి ఉండాలి, మన సంకల్పం ఉండాలి. ఉంటే తప్పనిసరిగా భగవంతుడిని నిజంగా నాకు 7.5 సంవత్సరాల శని వచ్చిన ప్రతిసారి దేవాలయంలో నేను విశేషమైనటువంటి జపంలోనో దీక్షలోనో పూజల్లోనే ఉన్నాను నేను. అది భగవంతుడిదే నా మీద పరిపూర్ణంగా ఉందని చెప్తాను నేను. అప్పుడు నాకు ఈ మిగిలిన వాటితో పని లేదు, దేవుడికి పూజ చేసుకుంటున్నానా, నా సంసారం గడుస్తుందా, చాలు, హ్యాపీగా ఉన్నా. అదంతా కూడా భగవంతుడి
అపారమైనటువంటి కరుణ అని చెప్తాను నేను. ఆ కరుణ పొందాలి అంటే మనం భగవంతుడి మీద ముందు నుంచే కష్టం వస్తుందని తెలిసినప్పుడు ముందు నుంచి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎక్కడికి పోలేం. చక్కగా ఆయనే కడతీరుస్తుంటాడు మన కష్టాలన్నీ కూడా. చాలా బాగా చెప్పారు గురుగారు. నిజంగా ఈ టాపిక్ విన్న వాళ్ళు ఎవరికన్నా కూడా ఒక రిలీఫ్ అనిపిస్తుంది. ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.